ఇల్లు అంటే పండగ నవ్వులతో కలకలాడాల్సింది పోయి కర్ణాటకలోని గంగావతిలో ఒక చిన్న ఇల్లు ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది. వెంకటనాయుడు ఓ సామాన్యమైన తండ్రి. పొద్దున లేస్తే పొలం పనులు చేస్తూ స్కూల్లో వంట చేస్తూ తన పిల్లలను కడుపులో పెట్టుకొని పెంచుకున్న కష్టజీవి. టెక్నాలజీ అంటే ఏంటో, ఆన్లైన్ గేమ్స్ అంటే ఏంటో తెలియని అమాయకపు బతుకులు వాళ్ళవి. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ చిన్న స్మార్ట్ ఫోన్ వాళ్ళ జీవితాన్నే కాదు, ఆ కుటుంబాన్నే మింగేసింది. ఒక్కసారి ఆలోచించండి, 16 ఏళ్ళు, ఇది ఆడుకునే వయసు. కానీ స్మార్ట్ ఫోన్లో ఉన్న ఓ ఆన్లైన్ గేమ్ ఆ అబ్బాయిని కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన అక్క పాలిట కాలయముడుగా మార్చేసింది. గదిలో కూర్చుని గేమ్ ఆడుతున్న కొడుకును పడుకోరా, అందరూ నిద్రపోవాలని అక్క ప్రగతి మందలించింది. అంతే, కత్తి తీసి ఆ కుర్రాడు సైకోలా మారి దాడి చేశాడు. మణిదీప్ అనే ఆ పిల్లాడు చేసిన పనిని ఎవరిని అనాలి? తనను కడుపులో పెట్టుకొని పెంచిన తండ్రిని, కంటికి రెప్పలా చూసుకుంటున్న అక్కను రక్తపు మడుగులో పడేసిన ఆ చేతులు ఎవరివి? ఆ ఫోన్ గేమ్స్ సృష్టించిన మాయలో ఆ అబ్బాయి మనిషి కాకుండా మృగంలా మారిపోయాడు. ఆ తల్లిదండ్రులకు ఆ గేమ్ గురించి ఏం తెలుసు? అందులో ఉండే విషయం గురించి వాళ్ళకేం తెలుసు? వాళ్లకు తెలిసింది ఒకటే, నా పిల్లలు బాగా చదువుకోవాలి, బాగుండాలి అని. కానీ వాళ్ళ నమ్మకాన్ని ఆ ఆన్లైన్ గేమ్ బలి తీసుకుంది. తనను ఆపబోయిన అక్కను నరికి అడ్డు వచ్చిన కన్న తల్లిదండ్రులను సైతం వదలకుండా గదికి గొల్లెం పెట్టి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడంటే ఆ గేమ్స్ వాడి మెదడును ఎంతలా విషపూరితం చేశాయో అర్థం చేసుకోవచ్చు. తండ్రి వెంకటనాయుడు ఆసుపత్రిలో ప్రాణాలు వదిలితే అక్క ప్రగతి స్పాట్లోనే కన్నుమూసింది. తల్లి సౌజన్య ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో పోరాడుతుంటే ఇంత దారుణానికి ఒడిగట్టిన మణిదీప్ కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఏముంది? కేవలం నిశ్శబ్దం, రోదన మాత్రమే. ఇప్పుడు నా ప్రశ్న ఒకటే, ప్రభుత్వాలు, బాధ్యత గల వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? సినిమాలకు సెన్సార్ ఉంటుంది ఎందుకు? అందులో ఏముందో ఏది కాదో తెలియడానికి. మరి పిల్లల మెదడును, వాళ్ళ జీవితాలను బూడిద చేసే ఈ ఆన్లైన్ గేమ్స్ మీద సెన్సార్ ఎందుకు లేదు? ఈ గేమ్స్ తయారు చేసే కంపెనీలకు కోట్ల లాభాలు ముఖ్యం, కానీ మన పిల్లల ప్రాణాలు కాదు. ఒక కుటుంబం నాశనం అయిపోయింది. ఈ కన్నీళ్లకు జవాబు ఎవరు చెప్తారు? మనం ఇంకా ఎంతకాలం ఇలా చూస్తూ కూర్చుంటాం? టెక్నాలజీ మనకు ఆయుధం కావాలి, కానీ ఇలా మన కడుపు కోతకు కారణం కాకూడదు. 15 ఏళ్ల పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టేటప్పుడు వాళ్ళు దేనికి బానిస అవుతున్నారో గమనించే ఓపిక కూడా మనకు లేకుండా పోతుంది. సోషల్ సైకోలుగా మారుతున్న మన పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఆన్లైన్ గేమ్స్ మీద కఠినమైన నిషేధం ఉండాలి. మన పిల్లల భవిష్యత్తును సైకోల్లాగా మార్చే ఇలాంటి యాప్స్ను వెంటనే బ్యాన్ చేయాలి. వెంకటనాయుడు కుటుంబానికి జరిగిన ఈ ద్రోహం ప్రతి ఇంట్లో మారుమ్రోగుతున్న ఒక పెద్ద హెచ్చరిక కావాలి. ఇప్పుడైనా మేల్కొంటే రేపు మన ఇంట్లో కూడా ఆ ఫోన్ శబ్దం ఇలాంటి రోదనలు దారి తీస్తుందేమోనన్న భయం కలుగుతుంది. తల్లిదండ్రులారా, ఫోన్ ఇచ్చే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. అది మీ పిల్లల ప్రాణాల కంటే ముఖ్యం కాదు. ఈ ఘటన బాధ్యులైన వ్యవస్థను వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే రేపు ఏ ఇంట్లో ఏ కత్తి ఎటు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ కుటుంబం చిన్నాభిన్నం కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.